ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్రైస్తవులమై ఉండి మనం ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మొదటిగా దేవునితో అనుసంధానం. ప్రార్థన అనేది దేవునితో సంభాషించడానికి, విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించడానికి ఒక మార్గం. ప్రార్థన లేకుండా దేవునితో సంబంధం యొక్క భావం బలహీనపడుతుంది. రోజువారీ జీవితంలో దేవుని ఉనికిని అనుభవించడం కష్టతరం చేస్తుంది. రెండవది ఆధ్యాత్మిక వృద్ధి. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక పోషణ మరియు వృద్ధికి సాధనం. ఇది విశ్వాసులు తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మార్గదర్శకత్వాన్ని వెతకటానికి మరియు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రార్థన లేకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడవచ్చు. మూడవదిగా మార్గదర్శకత్వం మరియు జ్ఞానం. నిర్ణయాలు తీసుకోవడంలో దేవుని జ్ఞానం మరియు మార్గదర్శకత్వం కోసం ప్రార్థన ఒక మార్గం అని మనం నమ్మాలి. ప్రార్థన లేకుండా ఒకరు దైవిక దిశను కోల్పోవచ్చు మరియు దేవుని ప్రణాళికలకు అనుగుణంగా లేని ఎంపికలను చేసుకుంటాము. దీనివల్ల మనం ఎన్నో బాధలకు గురవుతూ ఉంటాం. సంఘం మరియు ఐక్యత. క్రైస్తవ ఆచరణలో ప్రార్థన ఐక్యతను పెంపొందిస్తుంది మరియు విశ్వాసుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ప్రార్థన లేకుండా ఈ సంఘం మరియు భాగస్వామ్య విశ్వాసం బలహీనపడుతుంది. శాంతి మరియు ఓదార్పు. ప్రార్థన తరచుగా శాంతి, సౌలభ్యం మరియు బలానికి మూలం. ముఖ్యంగా కష్ట సమయాల్లో ప్రార్థన ద్వారా దేవుడు ఓదార్పునిస్తాడని క్రైస్తవులుగా మనం నమ్మాలి. అది లేకుండా సవాళ్లను ఎదుర్కోవడంలో మరియు మరింత సమస్యాత్మకంగా లేదా ఒంటరిగా మనం అనుకుంటూ ఉంటాం. క్షమాపణ మరియు సయోధ్య. ప్రార్థన అనేది పాపాలు ఒప్పుకోవడానికి మరియు దేవునిలో నుండి క్షమాపణ కోరడానికి ఒక మార్గం. ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం వలన దేవునితో సయోధ్య లోపిస్తుంది, మనకు పాప క్షమాపణ లభించదు. క్రైస్తవ్యం ప్రకారం ప్రార్థన దేవునితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడానికి, ఆయన మార్గదర్శకత్వాన్ని స్వీకరించడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం క్రైస్తవ జీవితంలోని పై ముఖ్యమైన అంశాలన్నింటినీ కోల్పోయేలా చేస్తుంది. కనుక మీరందరూ ఈ వీడియో విన్న తర్వాత తప్పకుండా ప్రార్థిస్తారు కదా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.